ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు తులారాశి వారు శాశ్వత ఆస్తిని సంపాదించే అవకాశం ఉంది. మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. భాగస్వామి వ్యాపారం నుండి మీరు లాభం పొందవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ పనిలో మీరు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. మీ కెరీర్కు సంబంధించి ఈరోజు చాలా కొత్త ఆలోచనలు వస్తాయి, కానీ వాటిని అమలు చేయడానికి తొందరపడకండి. తిరోగమన బుద్ధుడు మీ ప్రణాళికల్లో ఆకస్మిక మార్పులకు కారణం కావచ్చు. మీరు కళ, డిజైన్ లేదా మీడియాలో పాల్గొంటే భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడానికి ఈరోజు మంచి రోజు అని చెప్పవచ్చు. ఈరోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన రోజు. 9వ ఇంట్లో తిరోగమన బృహస్పతి గణనీయమైన లాభాలను ఆలస్యం చేయవచ్చు. పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు సరైన సమయం కాదు కాబట్టి మీ పొదుపులను నిశ్చితంగా గమనించండి. ఈరోజు ప్రేమ సంబంధాలలో స్నేహం మరియు అవగాహన బలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావడానికి లేదా స్నేహితులతో సమయం గడపడానికి అవకాశం ఉంది. సంబంధంలో పారదర్శకత మరియు సహకారం కనిపిస్తాయి. అహంకారం లేదా పోలిక భావనను నివారించండి, లేకుంటే చిన్న విషయాలు పెద్ద రూపాన్ని సంతరించుకుంటాయి. పెళ్లి కాని స్త్రీలు తమ స్నేహితుల ద్వారా మంచి సంబంధాన్ని పొందవచ్చు. ఈరోజు నెట్వర్కింగ్ మీ అతిపెద్ద బలం అని నిరూపించబడుతుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదా కొత్త ప్రాజెక్టు గురించి మాట్లాడుకోవడానికి ఇదే సరైన సమయం. వ్యాపారం, మార్కెటింగ్, అందం లేదా క్లయింట్ డీలింగ్లో పాల్గొన్న మహిళలకు పెద్ద అవకాశాలు లభించవచ్చు. కేవలం ఆశతో ఉండకండి. దృఢమైన తయారీ మరియు పనితీరు చాలా అవసరం. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. మీరు పాత పాలసీలు, పెట్టుబడులు లేదా ఒప్పందాల నుండి ప్రయోజనం పొందవచ్చు. స్టాక్ మార్కెట్ లేదా పెద్ద లావాదేవీల్లో అవకాశాలు తలెత్తవచ్చు, కానీ భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక సహాయం పెద్ద సోదరుల నుండి లేదా సీనియర్ పరిచయస్తుల నుండి రావచ్చు. ఈరోజు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన రోజుగా ఉంది, ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీరు ఎదుర్కొంటున్న ఏదైనా శారీరక సమస్యలు తీవ్రమవుతాయి. మీకు పాత స్నేహితుడు గుర్తుకు రావచ్చు. మీ తోబుట్టువులతో వివాదాలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి మరియు ఆస్తి విభజనకు సంబంధించి మీరు చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. మీరు ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండాలి. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన వార్తలు అందుకుని ఆనందాన్ని అనుభవిస్తారు. గతంలో ఎదురుచూస్తున్న సమాచారం ఇప్పుడు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సంభాషణలు జరగడంతో మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మీపై నమ్మకం పెరిగి సంబంధాలు మరింత బలపడతాయి. చాకచక్యంగా వ్యవహరించడం ద్వారా క్లిష్ట పరిస్థితులను సులభంగా అధిగమిస్తారు. కార్యాలయంలో లేదా వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి. మీ తెలివితేటలు ఇతరులను ఆకట్టుకుని మంచి అవకాశాలను తెచ్చిపెడతాయి. ఆర్థికంగా స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యత సాధించేందుకు ప్రయత్నిస్తారు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాల్లో స్వల్ప జాగ్రత్తలు తీసుకుంటే ఉత్సాహంగా ఉంటారు. వైవాహిక జీవితంలో పరస్పర సహకారం పెరిగి ఆనంద వాతావరణం నెలకొంటుంది. మీ రోజు చాలా ఆహ్లాదకరంగా మరియు సానుకూలంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వారితో మీరు సామరస్యంగా మరియు సహకారాన్ని అనుభవిస్తారు. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ప్రేమ మరియు సహకారం బలంగా ఉంటాయి మరియు మీ మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడతాయి. చిన్న పనుల్లో కూడా మీరు ఆనందాన్ని పొందుతారు. ఈరోజు మీరు మీలో సమతుల్యతను అనుభవిస్తారు మరియు ఇది అనేక రంగాల విజయానికి దారితీస్తుంది. చిన్న క్షణాలను ఆస్వాదించడం మర్చిపోవద్దు, అవి ఆనందానికి పునాదిగా ఉంటాయి. ఈ రాశి వారికి రానున్న రోజుల్లో ఆదాయం మరియు లాభానికి మంచి సంకేతాలు ఉన్నాయి. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు శుభప్రదమైన రోజు అవుతుంది. వివిధ రంగాల్లో లాభాలు మీ ఆనందాన్ని పెంచుతాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు మరియు వారి నుండి ప్రయోజనం పొందుతారు. ఒక ప్రయాణం లేదా పర్యాటక ప్రదేశం ఈ రోజును ఉత్సాహంగా మారుస్తుంది. వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈరోజు జీవిత భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంది. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. గృహ సౌకర్యాల కోసం షాపింగ్ చేయడానికి మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.
ఆధ్యాత్మికత, మతపరమైన కార్యకలాపాలు లేదా మానసిక ప్రశాంతతకు సంబంధించిన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. పొరుగువారితో కొనసాగుతున్న వివాదం పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించబడవచ్చు మరియు సంబంధాలు మళ్ళీ సామరస్యంగా మారవచ్చు. ఈరోజు మీ ఇల్లు మరియు మీ మనసు రెండింటిని నిర్వహించడం గురించి ఉంటుంది. కుటుంబ వాతావరణాన్ని నిర్వహించడంలో మీ పాత్ర కీలకం. ఎవరైనా సహాయం చేసే ముందు వారిని పూర్తిగా పరిశోధించండి. కొంతమంది మీ భావోద్వేగాలను దోపిడీ చేయడానికి ప్రయత్నించవచ్చు. యువకులు ప్రతికూల ఆలోచనలతో ఉన్న స్నేహితుల నుండి దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది వారి ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది. భావోద్వేగపరంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఈరోజు జాగ్రత్తగా మరియు ఆచరణాత్మకంగా ఉండడం చాలా ముఖ్యం. మీ కార్యాలయంలో అంతర్గత ఏర్పాట్లను మెరుగుపరచుకోవడానికి కొన్ని నియమాలను మార్చాల్సి రావచ్చు. భవిష్యత్తులో లాభదాయకమైన పరిస్థితి ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఓపిక పట్టండి. ఆస్తి కొనుగోలు మరియు అమ్మకాల్లో పాల్గొన్న వారికి మంచి ఒప్పందం కుదురుతుంది. క్రమంగా లాభానికి మార్గం తెరుచుకుంటుంది. వ్యవస్థీకృత పని మాత్రమే విజయాన్ని తెస్తుంది. కుటుంబ విషయాల్లో మీ పాత్రను పోషించాలి. ఇది ఇంట్లో సామరస్యాన్ని మరియు ప్రేమను కాపాడుతుంది. ప్రేమ సంబంధాలు కూడా తీయగా మరియు మరింత సన్నిహితంగా మారుతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ వాతావరణాన్ని పరిగణలో తీసుకుంటే అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. సాధారణ జాగ్రత్తలు కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈరోజు మీకు అనుకూలమైన మరియు ప్రగతిశీలమైన రోజుగా ఉంది. మీరు మీ పరిసరాల పరిశుభ్రత మరియు క్రమబద్ధతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఇది సానుకూల శక్తిని కలిగిస్తుంది. మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే దానిని తిరిగి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈరోజు విజయవంతమవుతాయి. ఆర్థిక విషయాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆస్తి లేదా గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి సమయం గడపవచ్చు. ఈ కొనుగోళ్లు మీకు మరియు మీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటాయి. మీ మార్గదర్శకత్వంలో మీ పిల్లలు గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. మీరు గర్వంగా భావిస్తారు. పనిలో మీరు ఊహించని దానికంటే తక్కువ శ్రమతో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇది మీ అవగాహన మరియు మునుపటి కృషికి నిదర్శనం. మీ సామాజిక ఇమేజ్ కూడా బలపడుతుంది మరియు ప్రజలు మీ నిర్ణయాలను అభినందిస్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ రోజువారీ దినచర్యలో సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. ఈరోజు ఆనందం మరియు తేలికతో ప్రారంభం అవుతుంది. ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు ఇంటి పనులపై ఆసక్తి కలిగి ఉంటారు మరియు వినోదం లేదా విశ్రాంతి కోసం కూడా ప్రణాళిక వేసుకోవచ్చు. ఒక నిర్దిష్ట పనిలో లెక్కించిన రిస్క్ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఈరోజు మీ విశ్వాసం మరియు ఉత్సాహం అనేక పనులకు సరైన దిశను ఇస్తాయి. కుటుంబంతో సమయం గడపడం మీ మనస్సును కూడా బలపరుస్తుంది. ఇతరుల విషయాల్లో అధిక జోక్యాన్ని నివారించండి, లేకపోతే మీ స్వంత పని ప్రభావితం కావచ్చు. వివాదాస్పద విషయాలను కోపంతో కాకుండా ప్రశాంతంగా మరియు తెలివిగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. విద్యార్థులు తమ చదువులను తేలిగ్గా తీసుకోవద్దు. ఎప్పుడు దృష్టిని నిర్వహించడం ముఖ్యం. చిన్న అజాగ్రత్త తర్వాత ఒత్తిడిని పెంచుతుంది. మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. వ్యాపార పనులు చాలా ఉంటాయి, కానీ వాటిని సమయానికి పూర్తి చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది. యువత అనవసరమైన కార్యకలాపాలకు సమయం వృధా చేయకుండా ఉండాలి. పనిపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల సరైన ఫలితాలు వస్తాయి. పనిలో చిన్న నిర్లక్ష్యం కూడా ఒత్తిడికి కారణమవుతుంది, కాబట్టి మీ పనిని తరచుగా తనిఖీ చేయండి. బాధ్యతలను వాయిదా వేయకండి. పిల్లల నవ్వు లేదా పిల్లలకు సంబంధించిన శుభవార్త అందుకోవడం ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రేమ సంబంధాలు మరింత పరిణితి చెందిన వైఖరి ముఖ్యం. అప్పుడే సమతుల్యత కాపాడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కీళ్ళ నొప్పులు, శరీర నొప్పులు లేదా తేలికపాటి అలసట కొనసాగవచ్చు. విశ్రాంతి మరియు తేలికపాటి సాగదీయడం ఉపశమనం కలిగిస్తాయి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి ఈరోజు హెచ్చుతగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారికి రానున్న రోజుల్లో మంచి మంచి శుభవార్తలు అందుతాయి. ధనానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. అదేవిధంగా మీరు ఇతరుల విషయాల్లో అధిక జోక్యాన్ని నివారించండి. మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది. వివాదాస్పద విషయాలను కోపంతో కాకుండా ప్రశాంతంగా తెలివిగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.